దిగవే. ఓయ్ దిగో. సారీ. ఏమైంది అట్లున్నావు? నథింగ్. Wait. Thank you. త్రీ జీరో అన్నా కొత్తగా వచ్చిర్రు. నిన్న ఆంటీ చిన్న పాప ఉందంటే ఇంత ఉందనుకున్నా. పెద్ద పాపే. నీకన్నా పెద్ద పాప కాదులే. చిన్నగా వేసుకున్న పెద్ద పాప. మెంటల్ దారా. Shrikant, I'm sorry. Oi. I'm sorry, yeah. I don't know. I'm really sorry, yeah. ఏమైంది నీకు? ఇన్ని రోజుల నుంచి రిలేషన్లో ఉన్నాం కదా, ఎప్పుడు లేనిది ఏంది ఇది? ఏదో స్ట్రెస్లో ఉన్నాను, యా. స్ట్రెస్ దేనికి? ఈరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే జెంట్స్ లాబీలోకి ఎక్కాను. ట్రైన్ మూవ్ అవుతుంటే తప్పలేదు. ట్రైన్ ఫుల్ క్రౌడెడ్గా ఉండింది. అందరూ నన్నే, యాజ్ యూజువలీ నా పైవే చూస్తున్నారు. ఒకడు అటు నుంచి ఒకడు ఇటు నుంచి టచ్ చేస్తున్నారు. అంత లోపల ఒకడు ఏకంగా నా బ్యాక్ తిరిగి చూస్తే నార్మల్. కాసేపటికి మళ్ళీ ఒక్కొక్కడిని చంపాలన్నంత కోపం వచ్చింది. ఫ్రస్ట్రేషన్. నెక్స్ట్ స్టేషన్లో దిగి నీకు కాల్ చేశా. ఇంట్లో నీ తప్పు కూడా ఉంది. లేడీస్కి సపరేట్ బోగీలు ఎందుకు పెట్టిరు? ఇట్లాంటివి జరుగుతాయనే కదా. ఆ ట్రైన్ కాకపోతే ఇంకోటి 15 నిమిషాలకు ట్రైన్ ఉంది కదా. అంటే తప్పు నాదేనంటావా? ఆబ్వియస్లీ వాళ్ళు ఎదోలని తెలిసినప్పుడన్నా దూరం ఉండాలి కదా. అట్లెట్లయ్యా? అట్లెట్లంటే గట్లే. ఈ దునియాలో 90% ఏదో నా కొడుకులే ఉన్నారు. వాళ్ళందరినీ మార్చలేం కదా. కరెక్టే, నువ్వు అన్నట్టే మార్చలేం. ఎందుకంటే వాళ్ళు 90% కాదు, 99% ఉన్నారు. అది నువ్వు కూడా 99%లో ఒకడవే కదా. ఏంది? అదే ఎదవలన్నావు కదా, నువ్వు వాళ్ళకంటే పెద్ద ఎదవి. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? ఇందాక లిఫ్ట్లో ఆ పోరుని అట్లా చూసినావు. హే లే నేను చూడలే. అంటే కావాలని చూడలే, కళ్ళట్లా పోయినాయి అంతే. అదే, నీ కళ్ళు పోయినాయి, అళ్ళకి చేతులు పోయినాయి. సేమ్ టు సేమ్ 99%. ఇవో నన్ను గలీజ్ గాలతో పోల్చకు. నేను ఆడోళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానే. ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఆంటీ గారు బాగున్నారా, అంకుల్ గారు టైంకి కానిచ్చారా అని అడగడం కాదు.
వాళ్ళ కూతురు కనిపిస్తే కామంతో చూడకుండా ఉండడం. ఇంకా మన ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళ నుంచి ఎంత రెస్పెక్ట్ కోరుకుంటామో మనం కూడా బయట వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇవ్వాల. ఇప్పుడు ఏంది, నేను ఆ అమ్మాయి నా ఉద్దేశంతో చూడలేదే, చిన్న పిల్ల, చెల్లి లాంటిది. అనండ్రా, చెల్లె, అక్క, ఆంటీ, మీ అమ్మ ప్రతోడు షెల్ అనడం, ఎంటేసుక తిరగడం, కడుపు చేయడం. ఆజ్కల్ తో ఏ ట్రెండ్ హో గయా నా. ఇగో నువ్వు ఆ బాడుకోగాని మైండ్లో పెట్టుకొని అంటున్నావు. ఆడంటే బేకారుగాడు, అందరు అట్లే ఉంటారే. కరెక్టే, అందరు అట్లుంటారు. కొంతమంది ఆ ట్రైన్లో వాళ్ళ ఉంటారు, కొంతమంది నీలా ఉంటారు. మీరు మాత్రం మంచి అందగాడో బాడీ బిల్డరో కనిపిస్తే చూడరా? చూసాం, కానీ వెళ్ళి పట్టుకొని పిస్తాం. నేను కూడా ఆ పిల్లనేం పిసుకలేదు. నేనున్నా కాబట్టి ఆ పిల్ల బతికిపోయింది. లేకపోతే ఇంకే ఉంది, సొల్లు గార్చుకుంటే లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేటోడివి. పోతా పోతా కాలో షేవో తగిలిచ్చి ఓ సారీ నేను చూసుకోలేదు అంటోడివి. ఆ పిల్ల ఇట్స్ ఓకే అని వెళ్తుంటే ఓహో మీరు 301లో ఉంటారా, నేను 303లో ఉంటాను, మీకు ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి అనేటోడివి. వన్ ఫైన్ డే ఆ పిల్ల డోర్ కొట్టి అన్నా అని నువ్వు షెల్లే అని లోన్ కిలిస్తేవి, లోపల పెడుతుంది. ఇంకేముంది, కేల్ కథం, దుకాన్ బంద్. ఓహో, ఇది మరీ బాగుంది. ఆడెవడో విసుకడం ఏంది, ఈడెవడో రేపు చేయడం ఏంది, నువ్వు నన్నేసుకోవడం ఏందే. ఇప్పటి నుంచి గింతనే. గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు వేరే అమ్మాయిని చూస్తే కాలు చేతులు ఇరగొట్టి మూల గుసబెట్టాలి. అంటే గర్ల్ ఫ్రెండ్ లేనప్పుడు చూస్తే ఓకేనా? జస్ట్ ఆస్కింగ్ ఫర్ ఫర్దర్ క్లారిఫికేషన్. యు నో వాట్, లెట్స్ బ్రేక్ అప్. ఓకే. యా. Check the mic and make sure it sound right, boys. సరు అరే జస్ట్ చూసినందుకే బ్రేకప్ ఆనే. ఈరోజు చూస్తావు, రేపు చేస్తావు, ఎల్లుండి జైలుకి పోతావు, అవతల ఎల్లుండి బయటకు వస్తావు, మళ్ళీ అట్లనే చేస్తావు. ఇప్పటికెళ్ళి అట్లా చేయనే, మంచోని లెక్కుంటాం. మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి కూర్చోబోసిండంట. నేను పోతా. అరే పొదుగా నాకు ఇప్పటి నుంచి నిన్ను తప్ప ఎవరిని కన్నెత్తి చూడా. పక్కా పక్కా. కన్నెత్తి చూసినట్టు నా కళ్ళకు కనిపించినా, నా మనసు కనిపించినా సరయు అని పిలవడానికి స్వరం ఉండదు, పెళ్ళైనాక పెట్టనీకే పెదరాయుడు ఉండడు. అమ్మో, ఎందుకు వచ్చింది లేవే, లెట్స్ బ్రేకప్. అంతేరా, ఏదో పనులు మాంతావా, బ్రేకప్ చెప్తావా అంటే బ్రేకపే చెప్తా అంటావు, నాకు తెలుసు. నేను బ్రేకప్ అనలే, ప్యాచప్ అన్నా. అంత ఈజీగా వదులుతాను అనుకుంటున్నావా? ఆ బాడుకోవాలని. Check the mic and make sure it sound right, boys. నమస్తే సెవెన్ ఆజ్కల్. అక్క చెల్లి అని ఎవడన్నా ఇంటికి వస్తే జర భద్రం. Check the mic and make sure it sound right, boys.